ఏంటో బాబాయ్, నీ పద్ధతి ఏమి నాకు నచ్చడం లేదు. నీ తప్పో మేస్త్రి తప్పో నాకు తెలియట్లేదు. మొత్తం లెక్కలో 25,000 తేడా వచ్చింది. మే కమిన్ మేం సాబ్. ఎవరు? మే భజన్లాల్. మై భజన్లాల్ హూ. ఆదాబర్ సే. మాకి దుబాయ్ మే పెట్రోల్ చెరువులు ఉన్నాయి, ముంబై మే స్టార్ హోటల్స్ ఉన్నాయి. మంచిది. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకి ఇల్లు మాకు బాగా నచ్చింది మేం సాబ్. అయితే మీది ఇల్లు మేము కొంటాం మేం సాబ్. మాకు అమ్మే ఉద్దేశం లేదే. మాకు కొనే ఉద్దేశం ఉంది మేం సాబ్. ముందు బయటికి నడవండి. కోపం నహి మేం సాబ్. మీది ఇల్లుకి మేము 30 లక్షలు ఇస్తాం. మీరు ₹1 కోటి ఇచ్చినా నేను అమ్మను. మోహన్ చూసుకుని బయటకు వెళ్ళండి. కనీసం ఒక్క రోజుకైనా అమ్మండి మేం సాబ్. ఒక్క రోజుకి అమ్మడమా? ఇదేమన్నా లాడ్జింగ్ అనుకున్నారా? అదే జీ, రెంట్కైనా ఇవ్వండి మేం సాబ్. మీకేమన్నా మతిపోయిందా? మీరు దుబాయ్ నుంచి కాదు, మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చినట్టున్నారు. కనీసం గంటకైనా రెంట్కి ఇవ్వండి మేం సాబ్. కాదు, ఇంకొక నిమిషం ఉంటే పోలీసుకు ఫోన్ చేస్తాను. బాబాయ్ ఈవిడొట్టి మొండి ఘటనలో ఉందిరా. పోనీ ఓ పని చేస్తే ఏమిటది? పక్కిళ్ళు కొంటే ఎలా ఉంటుంది? మనం డబ్బు పూడ్చింది ఇంట్లోరా. ఆ మాత్రం జమ్మల హాట్ నాకు ఉందిలేరా. పక్కింట్లో సొరంగం తవ్వి ఈ ఇంట్లో ప్రవేశిస్తే ఎలా ఉంటుంది? ఐడియా కొంచెం చీప్ గా ఉంది కదూ. బోర్డు చూడరా. బివేర్ ఆఫ్ డాగ్. కుక్కలున్నాయి, జాగ్రత్త. లోపల ఒక చిన్న కుక్క పిల్ల కూడా లేదు కదరా. ఈ బోర్డు కాదురా, ఆ బోర్డురా. ఆహా, వాంటెడ్ వాచ్మెన్. వాచ్మెన్ కావాలను. అయితే రేపే వాచ్మెన్ గా జాయిన్ అయ్యి ఇంటిని వాచ్ చేస్తాను. మన డబ్బు ఎక్కడుందో కనుక్కుంటాను. మరి నేను వాస్తు శిల్పి విఎస్పి 1080. వాడేవాడు నువ్వే. ఆహా, జంబలలోనూ గ్రాండ్ గా ఏర్పాటు చేయకుండా మా ఇంట్లోనే ఏర్పాటు చేయటం మీ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా. దానికి రీజన్ ఉంది. మీ అందరూ మా బిజినెస్ లో పెట్టుబడులు పెడదాం అనుకుంటున్నారు. ఐ వాంట్ టు షో అవర్ డిసిప్లిన్. మా ఫ్యాక్టరీలు మిల్లులనే కాదు, ఇంట్లో వర్కర్స్ కూడా చాలా డిసిప్లిన్ గా ఉంటారు. అసలు నన్ను అడిగితే డిసిప్లిన్ అన్నది ఇంటి దగ్గరే స్టార్ట్ అవుతుంది అనేది నా థియరీ. అసలు మా వర్కర్స్ కి స్ట్రైక్ అన్నదే తెలీదు. మోహన్, మన వర్కర్స్ ఏది? పగలు రాత్రి లేకుండా వంటలు చేసేది మీరు, పొట్టలు నింపుకునేది యజమానులు. ఎంత కష్టపడుతున్నారు, మీకు వచ్చేదేంటి? చేస్తున్నారు కదండి. 10 ఏళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తున్నావు. ఏం సంపాదించావు? ఓ కారు కొన్నావా? కారా? పనులేనండి, కానీ రోజు నడిపింది నేనే కదండి. అందుకే మీరు ఎలా తగలడ్డారు. నిజానికి ఇంట్లో మీరు పనివాళ్ళు కాదు, మీరే యజమానులు. దున్నేవాడిదే భూమి అన్నట్టు పనిచేసేవాడిదే. చాచా, మీరంతా గాడిదలు. నినాదాలు ఇవ్వడం కూడా రాదు. రాము పని చేయడు, ఇక్కడే కూర్చుంటాడు. గోపాల్ అక్కడికి రాడు. వీల్లేదు, మీరు స్ట్రైక్ చేస్తున్నారు. డిషెస్ అన్ని డెలిషియస్ గా తయారు చేయించాం. ఈ పార్టీ మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. నేను వచ్చేసా. రాము ఏడ్రా? రహీం దగ్గరికి వెళ్ళాడు. రహీం ఎక్కడ? గోపాల్ దగ్గర ఉన్నాడు. వీళ్ళంతా ఎక్కడున్నారు అసలు? కిచెన్ రూమ్ లో ఉన్నారు. అక్కడేం చేస్తున్నారా? స్ట్రైక్ చేస్తున్నారు. మీ ఇంట్లో వర్కర్లే స్ట్రైక్ చేస్తే ఇక ఫ్యాక్టరీ వర్కర్ల మాట ఏంటి? అదే అదేం లేదు. ఏంట్రా ఇది? ఇది జానీ చేసిన బిర్యానీ. తింటే ఏమవుతుందో గానీ చేస్తావా నువ్వు? బోని అక్కడ పెట్టిపో. వెళ్ళు. ఇది మా కొండ చేసిన కలకండ. ఫస్ట్ టేస్ట్ చేయండి. అను మా అమ్మగదు కొట్టేనా? కారం 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 ఏంటి? జోక్ లేదు. మీరు తిన్న స్వీట్ కారం కారం. స్వీట్ కారంగా ఉందంటే కారం స్వీట్ గా ఉంటుందా? ఆగండి, మీరు తినండి. మొమ్మడు పట్టపట్లాడించండి. ఇది నీళ్ళు అంటండి. తినండి. వద్దు, మొమ్మడు పడద్దు. నా బొందు నన్ను చంపద్దు. మారం చెయ్యొద్దు, లేకపోతే డాడీ బాగుపడతాడు. తిను. బాగుంది, చాలా బాగుంది. మీ ఇంట్లో డిసిప్లిన్. ఇంట్లో ఒక్కడే ఇలా ఆడుకున్నాడు, ఇక ఫ్యాక్టరీలో అయితే ఎంతమంది ఆడుకునేవారు? మీ ఫ్యాక్టరీలో పెట్టుబడి పెడితే ప్రాఫిట్ మాటేమో గానీ మాకు పిచ్చెక్కుతుంది. డిసిప్లిన్ అంటే ఏంటో చూపెడతాడంట. చాలా గొప్పగా చూపించాడు. ఈయనదో కంపెనీ, దానికో డిసిప్లిన్. పదండి వెళ్దాం. అయ్యారు రండి. రే కురాడా, ఇలారా. ఇది కాస్త పట్టుకుని పైకి పద.
లక్ష్మీపతి విన్నావా ఈ కుర్ర కుంక మాటలు? ఇంటానే ఉన్నాను. ఒరే సత్తగా వెళ్ళరా. 100 రూపాయి కిందే కూర్చో, పైకేమని రాని ఒక. లక్ష్మీపతి ఇంతవరకు ఇటువంటి పిక్చర్లు నేను చూడనే లేదు. అయ్యగారు ఎంజాయ్. వెయ్ వెయ్. లక్ష్మి లక్ష్మీపతి ఏంట్రా? కోట్లు పేర్లు రాసుకోరట ఎవరు వచ్చారు? పానకొల పొడగా. ఇందా 10 రూపాయలు. రేపు రమ్మను. సరే. లక్ష్మీపతి లక్ష్మీపతి రారా, రక్తి కట్టే సీన్ వచ్చింది. చూడు చూడు చూడు. లక్ష్మి ఏమిటా ఇది? ఏంట్రా మళ్ళీ వచ్చావు? రేపు రావాలంటే ఇంకో 10 రూపాయలు ఇమ్మని అడుగుతున్నాడు. ఇంకోసారి తలుపు తట్టేవో చేతులు ఇరిచేస్తాను. ఇంటర్వ్యూలు అయిపోయిందా? చెప్పు దిగిపోతాయి. నీకు బుద్ధి లేదయ్యా, వాడిని కొట్టి తర్వద్దు నేను పెడతానుండు. ఇదిగో నీకు బుద్ధి ఉందా? 20 రూపాయలు ఇచ్చాం కదా, పోవచ్చు కదా. సార్ సార్ వీళ్ళు వేరు. ఏమిటా వేరు? ఎవరయ్యా నువ్వు? నువ్వెవరయ్యా? నువ్వెవరో అయ్యా? అరే నువ్వెవరయ్యా? ముందు నువ్వెవరో చెప్పు. లక్ష్మీపతి మామగారిని, వాళ్ళ అత్తగారు, ఆయన పెళ్ళం, వాళ్ళ పిల్లలు. చాలా చాలు చాలు. అయ్యో చేయకండి. అయ్యయ్యో మనం ఇరుకులో పడ్డామయ్యా. అయ్యారు ముఖ్యమైన కట్టం. ఇది అంతకంటే ముఖ్యమైన ఘట్టం మన క్లోజ్. అయ్యో చెప్పింది అందుకే తీసుకొచ్చాను.